పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పిటిషన్ ఫైల్ చేస్తే ఎవరండి దానిలో పార్టీలుగా చేరింది? తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎర్రవనాయుడు గారు, అలాగే అశోక్ గజపతిరాజు గారు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, ఈ ముగ్గురు కలిసి మళ్ళా నాలుగో వ్యక్తి అయిన శంకర్రావు గారితో కలిసి పిటిషన్ వేసి వాదనలు చేసి చివరికి సిబిఐ ఎంక్వైరీ వేసేదాకా ప్రయత్నం చేశారు. అక్కడ కూడా కలిసికట్టుగా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసికట్టుగా చేశారు. మొన్న కూడా కలిసికట్టుగా చేశారు. మొత్తంగా టోటల్ గా కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తూ ఉంటే నేను 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీతో పోరాడాను, రాజీలేని పోరాటం చేశాను అని కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు. అంతేకాదు నిన్నగాక మొన్న ఎప్పుడో బడ్జెట్ సెషన్ లో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వేసినటువంటి భూముల మీద, కేటాయించిన భూముల మీద సభా సంఘం వేయాలని సుమారుగా 17 రోజుల పాటు శాసనసభను స్టల్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం. అప్పుడు ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇవాళ నేను ఎందుకు వచ్చానంటే మీ అందరూ సభా సంఘం వేస్తామని హామీ ఇచ్చారు కాబట్టే నేను మళ్ళా ఇవాళ శాసనసభలోకి వచ్చానని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. చివరికి సభా సంఘాన్ని వేస్తామని అంగీకరించారు. ఇప్పుడండి 11 మాసాల క్రితం జరిగినటువంటి శాసనసభ సమావేశాలను అంగీకరిస్తే నిన్న ప్రకటన చేశారు సభా సంఘాన్ని వేశాము అని. ఈ మొత్తం 11 మాసాలు ఎందుకు సభా సంఘం గురించి వేయలేదు? పోనీ వేయకపోతే 2 సార్లు 3 సార్లు శాసనసభ సమావేశాలు జరిగాయి కదా. ఆ శాసనసభ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు సభా సంఘాన్ని వేయలేదు, వేస్తారా వెయ్యరా అని స్టాల్ చేయడానికి ప్రయత్నం చేశారా? చేయలా. వేశారు. నిన్న వేసింది కూడా ఎప్పుడండి? చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నటువంటి భూముల కేటాయింపు మీద విచారణ జరుపుదంట ఈ శాసనసభ సంఘం. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు ఉన్నటువంటి సమయంలో భూ కేటాయింపుల మీద కూడా దీన్ని విచారించదట. కేవలం చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏవైతే భూములు కేటాయించారో ఆ కేటాయింపుల మీద మాత్రమే చేస్తుందని అటు కిరణ్ కుమార్ రెడ్డి గారికి భద్రంగా, ఇటు చంద్రబాబు నాయుడు గారికి భద్రంగా, ఇద్దరికి భద్రంగా ఉండేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారంటే ఇంతకన్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి టోటల్ గా ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం నాయకులు ఇద్దరూ కలిసి, 2 పార్టీలు కలిసి ఇవాళ ఈ రాజకీయాలు నడుపుతా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఒక్కటే, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు కాబట్టి, ఈ పార్టీకి అచంచలమైన విశ్వాసం ప్రజల్లో వస్తుంది కాబట్టి దీన్ని ఎదుర్కోవాలంటే మన ఇద్దరం కలిసి పనిచేస్తే తప్ప ఎదుర్కోలేమనేటువంటి భావంతో ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి పనిచేసినా కూడా ఎదుర్కోలేరనేది నగ్న సత్యం. అది రాబోయే కాలంలో తప్పనిసరిగా తెల్లవవుతుందని కూడా మనవి చేస్తున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలు చేయబట్టే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నా. ముఖ్యంగా 94లో ఎన్టీ రామారావు గారు, ఆ రోజున మేము కాంగ్రెస్ పార్టీ, మేము అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నాం. 94లో ఎన్నికలు జరిగాయి. 26 శాసనసభ స్థానాలు మాత్రమే విజయభాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే ఆయనకి 44% ఓట్ బ్యాంక్ వచ్చింది ఆ రోజు తెలుగుదేశం పార్టీకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకసారి పరిశీలన చేస్తే ఎన్టీ రామారావు గారు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ ఓటింగ్ పర్సంటేజ్ ఏ విధంగా వస్తుందండి? మళ్ళా 99లో ఎన్నికలు జరిగితే అది 43.8% పడిపోయింది. అంతకుముందు 44 ఉంటే మళ్ళీ తగ్గుముఖం పట్టింది. 2004లో మళ్ళీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ అధికారంలోకి వచ్చినప్పుడు ఎంత అయింది అంటే 37.59%కు దిగజారిపోయింది. మళ్ళా 2009లో మహాకూటమిని పెట్టి ఎన్నికల్లో ఫైట్ చేసినప్పుడు 28.12కి చేరింది తెలుగుదేశం పర్సంటేజ్. మొన్న ఇండియా టుడే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సర్వే జరిపితే ఆ సర్వేలో ఎంత వచ్చిందంటే 20%. అంటే రాను రాను క్రమేపంగా తగ్గిపోతా ఉన్నది తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు. దీనికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ కుమ్మక్కు రాజకీయాల వలనేది జరుగుతా ఉన్నదని ప్రత్యేకంగా నేను చెప్పవలసిన అవసరం లేదు. ఎన్టీ రామారావు గారు పాపం అన్న అనిపించుకున్నారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు దాని పేరు టీడీపీ అని పెట్టారు. అంటే తెలుగుదేశం పార్టీ అని, అంటే తెలుగు ప్రజల మీద ఉన్న మక్కువతో, భాష మీద ఉన్న మక్కువతో. కానీ ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత తెలుగుదేశం పార్టీని దానితోనూ దీనితోనూ కుమ్మక్కు చేసి సొంతంగా వాడుకొని దిగజార్చి చివరికి ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ని 20%కు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అంటే టోటల్
డిస్ట్రాయిడ్ పార్టీగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తున్నారు, తయారవుతుంది అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా.